దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కుడి వచ్చిన మీ అందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రియరా, మరి చదవబడినటువంటి వాక్య భాగము గలతీలకు రాయబడినటువంటి పత్రికలో 5వ అధ్యాయమును కొన్ని వచనాలు మనం చదువుకుని ఉన్నాం. 4వ అధ్యాయం యొక్క సారాంశాన్ని ఒకసారి మనము చూసినట్లయితే ఈ విధంగా మరి ప్రారంభింపబడుతుంది. ఏంటంటే, మనము వారసులము, దేవునికి వారసులుగా ఉన్నామని, కుమారులైతే దేవునికి వారసులుగా ఉన్నామనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. ఆ భాగాన్ని అంతటినీ భక్తుడు పౌలు వివరిస్తూ మరి కొన్ని ఉపమానాల ద్వారా అతడు మరి ఈ విషయాలను తెలియపరచడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2 మరి జాతులు అనగా ఇస్సాకు వల్ల కలిగినటువంటిది, తర్వాత ఇస్మాయిల్ ద్వారా కలిగినటువంటిది, లేదా 2 తల్లులు, హాగర్ ద్వారా కలిగినటువంటి సంతానము, శారాయి ద్వారా కలిగిన సంతానం, లేదా 2 పట్టణాలు, మరి కింద ఉన్నటువంటి యెరూషలేము పట్టణము, లేదా పైనుండి రాబోతున్న యెరూషలేము పట్టణం అని వీటిని సాదృశ్యంగా చెప్తూ మరి అందరూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు, కానీ నిజముగా పైనుండి జన్మించిన వారుగా, లేదా దేవుని సువార్తను విశ్వసించినటువంటి వారు మాత్రమే నిజమైన ఇశ్రాయేలీలు, వారు మాత్రమే క్రీస్తు తోటి వారసులమైతే కుమారులమైతే దేవునితోటి వారసులము అనేటువంటి మాట ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. ఈ గలతీ పత్రిక సారాంశాన్ని ఒకసారి మనం దృష్టిలో పెట్టుకొని ఈ అధ్యాయాల్ని ఒక్కొక్కటిగా మనం ఆలోచన చేయాలి. ఎందుకు ఈ గలతీ పత్రిక ప్రధానంగా రాయబడింది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే 1వ అధ్యాయంలోనే దీని గురించి మనం నేర్చుకున్నాం. ఏంటంటే, పౌలు చెప్పినటువంటి సువార్తని మరి వక్రీకరించి మరొక సువార్త వీరికి ప్రకటించి వీరిని సత్యము నుండి దూరంగా ఈ గలతీయులను ఆ అబద్ధ బోధకులు త్రిప్పివేసినటువంటి కారణం చేత అపోస్తుడైన పౌలు వీరికి మరలా సువార్తను ప్రకటించి మరలా వీరిని క్రీస్తులోనికి నడిపించడానికి ఈ పత్రికను రాసినట్లుగా మనము ఆలోచన చేయగలుగుతాం ప్రియులరా. అయితే ఈ 3వ అధ్యాయములో కూడా మనం చూసినప్పుడు ఆ 3వ అధ్యాయంలో మనం చూస్తాం ఏంటంటే, మరి వేరొక బోధ చెప్తున్నటువంటి ఆ స్థితి నుండి పౌలు వీరిని సరైనటువంటి బోధలోనికి నడిపించినటువంటి ఆ సందర్భాలు కూడా మనం 3వ అధ్యాయంలో మనం చూస్తాం. విశ్వాసము ద్వారా మాత్రమే మనకి రక్షణ కలుగుతుంది, క్రియలు అవసరం లేదు, లేదా ధర్మశాస్త్రము అవసరం లేదు అనేటువంటి ఆ బోధ 3వ అధ్యాయంలో మనం చూసాం. 4వ అధ్యాయంలో కూడా మీరు దేవునికి పిల్లలుగా ఉండాలంటే మాత్రము, లేదా ఆధ్యాత్మిక సంతానము అవ్వాలంటే విశ్వాసము ద్వారానే ఇది జరుగుతుంది, కానీ శరీర సంబంధమైనదిగా ఇది జరగదు అనే విషయాలు మరి భక్తుడు మరి 4వ అధ్యాయంలో చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంలో మనము మరికొన్ని విషయాలు మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయం యొక్క సారాంశం అంతా కూడా మనం చూసినట్లయితే ఒకే ఒక్క మాట మనం 5వ అధ్యాయంలో నేర్చుకునేది ఏంటంటే, మనము దేవునితో ఒక సహవాసాన్ని కలిగి ఉండాలి, లేకపోతే దేవుని కొరకు మరి ఇష్టలైనటువంటి వారంగా మనం జీవించాలంటే, దేవుని చేత అంగీకరింపబడాలంటే మాత్రము విశ్వాసికి ఒకటే ఒక మార్గము ఉంది. ఆ మార్గము కృప ద్వారా, విశ్వాసము ద్వారా మనము ఆ మార్గాన్ని చేరుకోగలుగుతామనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు ఈ స్క్రీన్ మీద ఆ స్లైడ్ని కనుక చూడగలిగినట్లయితే, ఒక వ్యక్తి పరిశుద్ధపరచబడే ప్రక్రియలో మరి విశ్వాసి యొక్క బాధ్యత ఏంటి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక విశ్వాసి మరి పరిశుద్ధపరచబడడానికి ఇతడు చేయవలసింది ఏంటి? సాధారణంగా పరిశుద్ధపరచబడేటువంటి ప్రక్రియలో విశ్వాసి బాధ్యత మనం చూస్తూ ఉన్నాం. ఉదాహరణకి మనం సమాధానపరచుటలో విశ్వాసి యొక్క బాధ్యత కనుక మనం చూస్తే, విశ్వాసి చేసిందల్లా ఏంటంటే దేవుని సువార్త యందలి
విశ్వసించడం మాత్రమే, మిగిలినంతా కూడా దేవుడే చేశాడు. క్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చి మన కొరకు మన పాప శిక్షనంతా అని భరించి దేవునితో మనల్ని సమాధానపరిచారు. అక్కడతోటి మనకి దేవునితో ఒక సంబంధం కలుగుతుంది. కాబట్టి ఈ సంబంధం కలగడానికి లేదా మనము దేవునితో సమాధానపరచబడడానికి మానవుల క్రియ లేకపోతే మానవుల బాధ్యత ఏమైనా ఉన్నదంటే అది క్రీస్తు యేసునందలి సువార్తనందలి విశ్వాసం మాత్రమే అనేటువంటిది మనం చూస్తున్నాం. సరే, విశ్వాసం ఉంచిన తర్వాత దేవునితో ఒక సంబంధం మనకి ఏర్పడిన తర్వాత ఆ విశ్వాసాన్ని మనం కొనసాగించటం వలన క్రీస్తు పరలోక రాజ్యములో మన కొరకు ప్రతిదినము చేసేటువంటి మధ్యవర్తిత్వం ద్వారా ఈ సహవాసము స్థిరముగా కొనసాగుతుంది అని మనం నేర్చుకున్నాం. అయితే ఇప్పుడు ఈ విశ్వాసి అనుదినము తన పరిశుద్ధపరచబడడానికి ఇతడు చేయాల్సినటువంటి పని ఏంటి అని మనం ఆలోచన చేస్తే సాధారణంగా మనకి మతం మనకి బోధించేది లేకపోతే క్రైస్తవ మతం మనకి బోధించేది ఏంటంటే నీవు పరిశుద్ధంగా ఉండాలి అంటే మాత్రం ఒక ఆజ్ఞలు తీసుకుని వస్తుంది. మనకి ముందు కొన్ని ఆజ్ఞలు పెడుతుంది. నీవు గనక పరిశుద్ధంగా ఉండాలంటే ఈ ఆజ్ఞలను నువ్వు పాటించాలి, ఇలాంటి వాటిని నువ్వు పాటించకూడదు, ఇలాంటివి చేయాలి, ఇలాంటివి చేయకూడదు అని చేయాల్సినవి చేయకూడనివి ఒక లిస్ట్ మనకిచ్చి ఇలా గనక నీవు జీవించగలిగితే నీవు పరిశుద్ధంగా నీవు కాపాడుకుంటావు లేకపోతే చేసుకుంటావు అని ఒక లిస్టు మతం మన ముందు పెడతా ఉంటుంది. కానీ వాక్యము చెప్తున్నటువంటి సత్యాన్ని కనుక మనం గ్రహించగలిగితే ఒక వ్యక్తి లేకపోతే ఒక విశ్వాసి తను పరిశుద్ధపరచుకునేటువంటి ప్రక్రియలో అతని బాధ్యత ఏంటంటే మధ్యలో వస్తున్నటువంటి చట్టం ఏదైతే వస్తుందో, మధ్యలో ధర్మశాస్త్రం ఏదైతే అడ్డుపడుతుందో, నేను ఇలా చేస్తేనే, ఇలా జీవిస్తేనే, ఇవి పాటిస్తేనే, దీని ప్రకారంగా ఉంటేనే నేను పరిశుద్ధపరచబడతానని ఏ అయితే ఏమంటాం ఆజ్ఞలు అడ్డుపడుతున్నాయో వాటిని తప్పించుకుని మనము ఆ పరిశుద్ధాత్మ ఏలుబడిలోనికి మనం వెళ్ళాలి. అంటే ఇవి పాటించడం మంచిది కాదా అని అడిగితే మంచిది కాదని నేనేం చెప్పను, మంచిదే. కానీ వీటిని బేస్ చేసుకుని దేవునితో ఉన్న సహవాసము వీటిని పాటించడం ద్వారానే నాకు కలుగుతుంది, లేకపోతే వీటిని పాటిస్తేనే దేవునితో నాకున్న సహవాసం స్థిరంగా కొనసాగుతుంది అని అంటే మాత్రము అది మనం తప్పుగా మనం భావించినట్లే. కాబట్టి ఇవి పాటిస్తేనే మన సంబంధం స్థిరంగా ఉంటుంది అనేటువంటి ఆలోచన తప్పండి. కాబట్టి ఈ మధ్యలో మనం చూసినటువంటి మోషే ధర్మశాస్త్రము అడ్డుగా మనకు వస్తూ ఉంది. ధర్మశాస్త్రం అంటే ఇంకేమని చెప్పుకోవచ్చు అంటే ఆజ్ఞలు అని చెప్పుకోవచ్చు. మనం ఆజ్ఞలు మనకు అడ్డుపడతా ఉన్నాయి. దేవునితో లేకపోతే పరిశుద్ధాత్మ ఫలాన్ని మనం ఫలించకుండా, పరిశుద్ధాత్మ ఫలము మనం ఫలించకుండా మధ్యలో అడ్డుపడి ఏంటంటే ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలు మనకు తెలుసు, మనం చిన్నప్పటి నుండి చదువుకున్నటువంటి ఈ ఆజ్ఞలే మనకు అడ్డుపడుతున్నాయి. మీరు అనొచ్చు, ఈ ఆజ్ఞలే కదా దేవునిలోనికి మనం నడిపించేయి, ఈ ఆజ్ఞలు మంచికే కదా మనం చెప్తున్నాయి, మరి ఈ ఆజ్ఞలు దేవునికి ఎలాగ అడ్డుపడుతున్నాయి అని మీరు ఆలోచన చేయొచ్చు. ఆజ్ఞ ఎప్పుడైతే మనం ఆజ్ఞను పాటించడానికి మనం పూనుకున్నామో పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని మనలో ఉన్న పాప నైజాన్ని ఇంకా పెంచుతుంది అనేటువంటి మాట రోమపత్రికలో రాయబడింది. మనందరం చదువుకున్న విషయాలు కూడా. ఆ పాపము ఆజ్ఞను హేతువు చేసుకుంటుంది. ఆజ్ఞను ఉపయోగించి దాని ద్వారా మనల్ని శోధిస్తూ ఉంటుంది. ఉదాహరణకు ఏదెను వనములో ఆదాము అవ్వలను సాతాను శోధించినటువంటి విధానము దేని ద్వారా శోధించిందంటే ఉన్న ఆజ్ఞ దేవుడిచ్చాడు కదా, పండు తినొద్దని, ఆ తినొద్దన్న పండుని తినకూడదు అని దేవుడు ఆజ్ఞ పెట్టాడు కదా, ఆ ఆజ్ఞనే బేస్ చేసుకుని సాతానుడు ఆ ఆజ్ఞను వక్రీకరించి వీరిని శోధించడానికి పూనుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ ఆజ్ఞే లేదనుకోండి, సాతానుడు వీరిని శోధించలేకపోను. ఆజ్ఞ ఉంది కాబట్టి పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని, సాతానుడు ఆ ఆజ్ఞను హేతువు చేసుకుని వీరిని పాపము చేయడానికి ఒడిగట్టాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ఆజ్ఞలు అనుసరించడానికి పూనుకుంటా ఉన్నామో మనలో ఉన్న శరీర కార్యాలు
అధికమవుతూ ఉంటాయి. శరీర కార్యాలు అవి ఏమంటాం బ్లూమ్ అవుతూ ఉంటాయి, అవి అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఆజ్ఞను గనక మనం తీసివేస్తే మనలో ఉన్న పాప నైజము నిద్రావస్థ స్థితిలోనికి వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే ఆజ్ఞను తీసుకొచ్చామో నిద్రావస్థ స్థితిలో ఉన్నటువంటి పాప నైజం కూడా జీవం పోసుకుని పాపము చేయడానికి అది ఇంకనూ ఓడికట్టేటువంటిదిగా ఉంది ప్రియులారా. అందుకనే ఈ అధ్యాయంలోనే 2 రకాల విషయాలు మనం చూస్తూ ఉన్నాం. 5వ అధ్యాయంను జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే ఒకవైపు శరీర కార్యాలని ఒకవైపు ఉంటుంది, రెండో వైపు ఆత్మఫలం అని ఉంటుంది. ఒకవేళ ఒక విశ్వాసి ఆత్మఫలము ఫలించాలి అంటే మాత్రం ఆత్మఫలం కనుక మనకు ఉన్నాయి కదా లిస్ట్ 9, ప్రేమ, సంతోషం, సమాధానం. ఒకవేళ ఇవి మన జీవితంలో మనము కనపరచాలి అని మనం కనుక అనుకుంటే మధ్యలో మనకు అడ్డుపడే ఏంటంటే శరీర క్రియలు అడ్డుపడుతున్నాయి. శరీర క్రియలు అంటే వ్యభిచారమని, లేదా ఇంకొక కళ్ళుతో చేసే పాపమని, శరీరాలతో చేసే తాగుడు, ఇలాంటి ఈ పాపాలు కాదు శరీర కార్యాలంటే. అంటే మన పాప నైజాన్ని బేస్ చేసుకుని దేవుని చెంతకు వెళ్ళడానికి ఈ ఏమంటాం ధర్మశాస్త్రాన్ని అనుసరించి, లేకపోతే ఈ ఆజ్ఞలు అనుసరించి దేవుని సన్నిధికి వెళ్ళాలి అని మనం చేసే అప్రోచ్ ఏదైతే ఉందో దాన్నే ఇక్కడ మనం ఏమని పిలుస్తూ ఉన్నాడంటే భక్తుడు శరీర కార్యాలు అనేటువంటి మాట ఉపయోగించాడు, శరీర క్రియలు. కాబట్టి ఈ డెఫినేషన్ మాత్రం ఖచ్చితంగా మనకి అర్థం అవ్వాలి. శరీర కార్యాలు లేకపోతే శరీర క్రియలు అంటే ఏంటంటే మన శరీరంతో చేసేటువంటి వ్యభిచారం కానీ, లేదా తాగుడు కానీ, లేదా ఇంకొక ఏదైనా పాపం అనుకోండి, ఆ పాపాలు కాదు ఇక్కడ భక్తుడు మాట్లాడుతుంది. మనము పాప నైజాన్ని బేస్ చేసుకుని దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆజ్ఞలు పాటించి, ధర్మశాస్త్రాన్ని పాటించి, వీటి ద్వారా మనం దేవుని సన్నిధికి వెళ్ళాలని మనం తీసుకునే అప్రోచ్ ఏదైతే ఉందో, మనం చేసే కార్యకలాపాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఇక్కడ భక్తుడు ఏమని చెప్తా ఉన్నాడంటే శరీర కార్యాలు అనేటువంటి మాట చెప్తా ఉన్నాడు. కాబట్టి మధ్యలో ఇవి అడ్డుపడతా ఉన్నాయి. ఒక వ్యక్తి మరి ఆ పరిశుద్ధాత్మ ఫలము పొందకుండా, లేకపోతే అతనిలో ఆ ఫలము కనబడకుండా అడ్డుపడేది ఏంటంటే మోషే ధర్మశాస్త్రము అడ్డొస్తుంది, అనగా ఆజ్ఞలు మనకు అడ్డొస్తూ ఉన్నాయి. ఈ ఆజ్ఞలు బేస్ చేసుకుని మనం జీవించాలి అని అనుకుంటే ఇప్పటికీ మనం పరిశుద్ధత సాధించలేం, పరిశుద్ధాత్మ యొక్క ఫలము ఫలించలేం. కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మళ్ళా చెప్తున్నాను, ఒక్క ఆజ్ఞను ఆదాము హవ్వలు పాటించలేకపోయారు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయండి? ఆ ఏదైనా తోటలో దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలు ఏంటంటే ఒకటే, ఫలానా వృక్ష ఫలాలు మాత్రం తినొద్దు అనే ఒకే ఒక ఆజ్ఞ దేవుడు వారికి ఇచ్చాడు. దేవుని సహవాసము వారికి ఉండింది. ప్రతిరోజు దేవుడు వారితో నడిచేవాడు. చాలా అన్యోన్యమైన సహవాసము ఆదాము హవ్వలో ఉండేది. చక్కని ఎన్విరాన్మెంట్లో వారు ఉన్నారు, ఏదైనా తోటలో ఉన్నారు. అంత ఆశీర్వదింపబడినటువంటి స్థితిలో వీళ్ళు కూడా అప్పుడు దాకా పాపం ఎరగరు. వీళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు. పరిశుద్ధులుగా ఉన్న వీరు చక్కని ఎన్విరాన్మెంట్లో దేవునితో సహవాసము కలిగినటువంటి వీరు ఎన్ని ఆజ్ఞలు పాటించలేకపోయారు? ఒకే ఒక ఆజ్ఞ పాటించలేకపోయారు. వాళ్ళే అంత దేవుని సహవాసం ఉండి, చక్కని ఎన్విరాన్మెంట్ ఉండి, పరిశుద్ధులుగా ఉండి ఒకే ఒక ఆజ్ఞ పాటించలేని వాళ్ళు మనం ఎలా పాటించగలుగుతాం ఇన్ని ఆజ్ఞలు? మనం దేవునితో పోని సహవాసం ఉందా అంటే దేవుడు చాలా దూరంగా ఉన్నాడు మనకి. అంత అన్యోన్యమైన సహవాసం మనకు లేదు. పరిశుద్ధులంగా మనం ఉన్నామంటే పాప నైజంతో మనం ఉన్నాం. చేయాలనుకుందే చేయలేము, చేయకూడదే చేసేటువంటి పాప నైజ స్థితి, పాపపు నియమము క్రింద మనం పాపపు నియమం మనల్ని ఎలుబడి చేస్తూ ఉంది. ఇలాంటి స్థితిలో మరి ఎన్విరాన్మెంట్కి పోనీ నిన్న బాగుందంటే వాళ్ళకి ఏదైనా తోటలో ఉంటే మనకు శపింపబడినటువంటి భూమిలో మనం జీవిస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఒక్క ఆజ్ఞ పాటించలేకపోయారు. మన మీద ఇన్ని ఆజ్ఞలు తీసుకొచ్చి ఇన్ని ఆజ్ఞలు పాటించండి అంటే మనం ఖచ్చితంగా పాటించలేం. కాబట్టి ఈ ఆజ్ఞలు పాటించలేమనేటువంటి స్థితి దేవుడు ఎరిగినవాడు. కాబట్టి ఆ ఆజ్ఞలను పక్కన పెట్టి దేవుడు కృప ద్వారా మనకు ఆ స్థితిని అనుగ్రహించడానికి ముందుకొచ్చాడు. మీ అంతటా మీరు దీన్ని అందుకోలేరు కాబట్టి వేరొక మార్గాన్ని మీకు తెస్తున్నానని కృపా మార్గాన్ని విశ్వాసము ద్వారా
ఆ మార్గానికి, ఆ గమ్యానికి చేరుకోవడానికి ప్రభు ఒక మార్గాన్ని తెరిచాడు. అయితే దాన్ని మనము అవలంబించాలి. కృప ద్వారా క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు ఖచ్చితంగా మనం దేవునితో సహవాసము లభిస్తుంది ప్రియులరా. కాబట్టి మధ్యలో ఇవి అడ్డుపడతా ఉన్నాయి. మోసే ధర్మశాస్త్రము ఆజ్ఞలు అడ్డుపడుతున్నాయి. ప్రతి క్రైస్తవుడు కూడా ఇప్పుడు చాలామంది ఒప్పుకోనేటువంటి, లేకపోతే వాళ్ళకి కష్టం కలిగేటువంటి అంశం ఇందులో ఏముందో నాకైతే అర్థం కాదు. కానీ మీరు ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, ఉచితంగానే దేవుడు మిమ్మల్ని సమాధానపరుస్తున్నాడు, మీరు చేయాల్సిందల్లా ఏం లేదు, దేవుని కుమారుడైన క్రీస్తు యేసునందలి విశ్వాసం మాత్రమే సరిపోతుంది అంటే వాళ్ళు ఒప్పుకోరు. మేము కూడా ఏదో ఒకటి చేయాలి, మేము ఏదో ఒకటి చేస్తేనే కానీ మాకు తృప్తి ఉండదు అన్నట్లుగా విశ్వాసులు ఏదో ఒక క్రియ చేసి దేవుని మెప్పించాలన్నట్లుగా, ఏదో ఒకటి చేసి దేవుని సహవాసం నేను పొందాలి, నాకు ఉచితంగా వద్దండి, నేను సంపాదించుకుంటాను అన్నట్లుగా ప్రతి క్రైస్తవుడు కూడా క్రియ చేయడానికే ముందుకు వస్తా ఉన్నాడు, క్రియ చేయడానికి ఆశపడుతున్నాడు. ఈ క్రియ చేయడం ద్వారా, లేకపోతే ఈ ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో ఆ ఆజ్ఞలు పాటించి దేవుని పరిశుద్ధత పొందాలని, లేదా పరిశుద్ధ ఫలం ఫలించాలని మనం గనక ప్రయాసపడితే వాటిని భక్తుడు ఎలాగించాడంటే శరీర కార్యాలు అనే మాట అక్కడ స్పష్టం చేశాడు. కాబట్టి ఆ వాటిని మనం ఏం చేయాలంటే వేరొక మార్గములో మనం ప్రయాణం చేయవలసిన వారమైన ఆజ్ఞల మార్గాన్న మనం అవలంబించకుండా మనం పరిశుద్ధాత్మ యొక్క ఏలిబడి క్రిందకి మనం వచ్చి ఆత్మ ఆ నడిపింపులోనికి మనం ఎప్పుడైతే మనం వస్తామో అప్పుడు మనము ఆ కాడి కింద నుండి తప్పించుకుని ఏదైతే పరిశుద్ధాత్మ ఫలం ఉన్నదో ఆ ఫలాన్ని మనం పొందుకుంటాం. 5వ అధ్యాయము సారాంశం అంతా ఇదే. ఈ ఒక్క డయాగ్రామ్లో మనం చూడొచ్చు. ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ ఫలాన్ని పొందడానికి 2 మార్గాలు. ఒకటి ఆ మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరించి ఫలాలని ఫలించాలని అతడు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఆ ఫలాలు ఆ మార్గం ద్వారా అయితే ఖచ్చితంగా రాదు. మరి ఎలాగంటే వేరొక మార్గాన ప్రక్కదారినే దేవుడు మనకు తెరిచాడు. ఆత్మ ఆధీనంలో మనం ఇచ్చినటువంటి దేవుడిచ్చిన స్వాతంత్రం అనుగ్రహించాడు కదా. ఇది వరకు ఆ స్వాతంత్రం మనకు లేదు. 4వ అధ్యాయంలో మొదటి వచనాలు మనం చూస్తే అప్పటి వరకు ఆ శిశువు ఎలాంటి వాడు ఉన్నాడంటే బాల శిక్షకుడు క్రింద ఉన్నాడు, ఒక గార్డియన్ క్రింద అతడు ఉన్నాడు, ఒక సూపర్వైజర్ కింద అతడు ఉన్నాడు, ఒక వార్డెన్ కింద ఈ బాలుడు ఉన్నాడు. కానీ ఇప్పుడు ఆ బాలుడు పెద్దవాడయ్యాడు, వయోజన స్థితికి వచ్చాడు, తన వస్త్ర స్థితి ధారణ మార్చుకున్నాడు. ఇలాంటి స్థితి, వయోజన స్థితికి వచ్చినటువంటి ఈ బాలుడికి ఇంకా ఈ సూపర్వైజర్ అవసరం లేదు, లేకపోతే ఈ కేర్ టేకర్ అవసరం లేదు, గార్డియన్ అవసరం లేదు. ఇప్పుడు అతనికి ఇలాంటి స్థితికి వచ్చాడు కాబట్టి ఇతన్ని మనం ఏమని చెప్పామంటే స్వతంత్రుడు అనే మాట మనం ఉపయోగించాం 4వ అధ్యాయంలో. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని మనం ఎలా ఉపయోగించాలనేటువంటిదే ఈ 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఈ స్వాతంత్రాన్ని ఉపయోగించి మరలా కాడి కిందకి వెళ్తే, మరలా ధర్మశాస్త్రం క్రిందకి వెళ్తే ఆత్మఫలం మనం ఫలించలేం. ఈ స్వాతంత్రాన్ని ఉపయోగించుకుని ఆ మార్గాన్ని వదిలేసి నవీన మార్గము లేదా పరిశుద్ధాత్మ ఏలుబడి క్రింద మనం ప్రయాణం చేసినప్పుడు ఆత్మఫలమును మనము ఫలించేటువంటి వారం అవుతాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఆ స్వతంత్రులం అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. అయితే ఈ యొక్క 5వ అధ్యాయం యొక్క సారాంశాన్ని ఒకసారి మనం చూడగలిగితే 613 ఆజ్ఞలు మనిషి, అంటే ధర్మశాస్త్రంలో ఆజ్ఞలన్నీ చూస్తే 613 ఆజ్ఞలు. ఈ 613 ఆజ్ఞలు ఒక వ్యక్తి ఖచ్చితంగా పాటించలేడు. కాబట్టి దాన్ని అనుసరించి మనం గనక వెళితే, ధర్మశాస్త్రాన్ని లేకపోతే ఆజ్ఞలు అనుసరించి వెళితే ఖచ్చితంగా దేవుణ్ణి మనం చేరుకోలేము. కాబట్టి ఆ మార్గాన్ని వదిలివేసి దేవుడు అనుగ్రహించేటువంటి మార్గాన్ని మనము అవలంబించాలనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా.
ఒక విషయాన్ని లేదా ఈ గలతీ పత్రిక అంతా ఒక అవుట్లైన్గా కొన్ని విషయాలు కనుక మనం చూస్తే, ఈ పత్రిక అంతట్లో కూడా ఒక్కొక్క కల్ట్ సభ్యులు మనకి కనపడుతూ ఉంటారు. వీళ్ళు ఎవరంటే సరైనటువంటి బోధను వక్రీకరించి తప్పుడు బోధలను ప్రకటిస్తూ క్రీస్తు నుండి ఒక వ్యక్తిని వేరుపరిచేటువంటి మనుషులు గలతీ పత్రికలో చాలాసార్లు మనకి తారసపడుతూ ఉంటారు. కాబట్టి వీరి నుండి మరి జాగ్రత్త పడవలసిందనే విషయాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, 8వ అధ్యాయంలో మనం చూస్తే మొట్టమొదటిగా దాని ఉపయోగం పౌలు ఎలా ఉపయోగించాడు అనేది మనం చదువుతాం. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తనైనను మేమైనను పరలోకము నుండి వచ్చిన మరి ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును. మేమిది ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. కాబట్టి ఇతడు ప్రకటించినటువంటి పౌలు ప్రకటించినటువంటి సువార్త గాక మరొక సువార్తని ఈ గలతీ పత్రికలో చెప్తా ఉన్నారు. ఈ గలతీ పత్రికలో మరి ఉన్నటువంటి విశ్వాసులు పౌలు సువార్త చెప్పినప్పుడు బాగానే ఉన్నారు. అయితే వాళ్ళు వచ్చి పౌలు వెళ్ళిపోయిన తర్వాత వేరొకరు వచ్చి తప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఆ సువార్తని వీరు నమ్మేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి అలాంటి వారి దగ్గర మీరు జాగ్రత్త పడండి. ఈ సువార్త కాక మరొక సువార్త తట్టు మీరు తిరగొద్దు. ఏంటి ఆ సువార్త అంటే, ధర్మశాస్త్ర క్రియలు మనం అవలంబించాల్సిన అవసరం లేదు, ధర్మశాస్త్రాన్ని పాటించాల్సిన అవసరత మనకి లేదు అనే విషయాలు మనము పౌలు వారికి ప్రకటిస్తూ ఉన్నాడు. తర్వాత రెండవది 2వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే వీళ్ళు ఎవరంటే, మొదటిది తప్పుడు బోధ ప్రకటించే వారుగా మనం చూస్తున్నాం. రెండవది 2వ అధ్యాయం 4వ వచనంలో మనల్ని దాసులుగా చేసుకోవాలని క్రీస్తు యేసు వలన మనకి కలిగిన మన స్వాతంత్రమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరులు. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, కపట సహోదరులు అనే విషయాన్ని ఇక్కడ రాయబడతా ఉంది. వీళ్ళు ఎలా వచ్చారంటే దొంగచాటుగా వచ్చారు. దొంగచాటుగా ఈ యొక్క సంఘములోనికి చొరబడ్డారు అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు సత్యములో నుండి మనల్ని ప్రక్కదారిని పట్టించడానికి సాతానుడు అనేక రీతిలుగా మనల్ని ప్రలోభ పెడతాడు. అది మన తోటి వారి లేకపోతే పక్కన ఉన్నటువంటి వారు మన సహోదరుల నుండే అలాంటి బోధ, తప్పుడు బోధ తీసుకొచ్చేటువంటి ప్రమాదం కూడా ఉందని మనం గమనించాలి. కాబట్టి సత్యం లేకపోతే వాక్య సత్యం ఏం చెప్తుంది దానికి మనం ఖచ్చితంగా లోబడేటువంటి వారంగా మరి మనము ఉండాలి ప్రియులరా. ఒకవేళ సత్యం గనక మనకు తెలియకపోతే ఏ బోధ చెప్తే ఆ బోధకు మనం సులువుగా లోబడిపోయేటువంటి పరిస్థితి ప్రమాదం ఉంది. కాబట్టి మనం చేయాల్సిందల్లా ఏంటంటే ప్రతి విశ్వాసి కూడా ఎవరో ఏదో చెప్పారే నేను నమ్మేయకూడదు, నేనే చెప్పేసినా మీరు నమ్మేయకూడదు. అది అలా ఉందా లేదా అనేటువంటిది మీరు వాక్యాన్ని చదివి స్టడీ చేసి దాన్ని అర్థం చేసుకుని చెప్పింది రైటే అనేటట్లుగా మీరు నమ్మాలా. లేదంటే ఇది వాక్యానికి విరుద్ధంగా ఉందని తీసి పక్కన పెట్టేయాలి. ఎవరు చెప్పినా సరే సత్యాన్ని మనం వాక్యములో నుండి మనం తీసుకోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. కాబట్టి ఈ తప్పుడు సహోదరులు మన మధ్య కూడా ఉండొచ్చు ప్రియులరా. కాబట్టి మనం జాగ్రత్త పడాలి. తర్వాత 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే, ఓ అవివేకులైన గలతీయులరా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టెను, సిలువ వేయబడినట్టుగా క్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా. అంటే వీరిని క్రీస్తు యొక్క బోధను ఇంత ఖచ్చితంగా అపోస్తలుడైన పౌలు ప్రకటించిన తర్వాత కూడా వీరిని భ్రమ పెట్టేటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారు సులువుగా వీరిని సత్యము నుండి వీరిని మరి డివియేట్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే వారిని గర్దిస్తున్నాడు. ఎవడు మిమ్మల్ని భ్రమ పెట్టాడు, ఎవడు మిమ్మల్ని మోసం చేశాడు, ఇంత సులువుగా మీరు ఎలాగా ఇందులో ఉండి సత్యంలో ఉండి తొలగిపోతున్నారని వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి భ్రమపరిచేటువంటి వారు ఉంటారు. సత్యాన్ని వక్రీకరించి సత్యాన్ని
మరి భ్రమపరిచేటువంటి వారు ఉంటారు. కాబట్టి సత్యానికి గట్టిగా మనము హత్తుకుని ఉండాలనే విషయాన్ని, సువార్తకు గట్టిగా హత్తుకుని ఉండాలని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత 4వ అధ్యాయం 9వ వచనము. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనయు నిష్ప్రయోజనమైన మూలపాఠముల తట్టు మరలా తిరిగిన మునుపటి వలె దాసులై ఉండగోరనేల. బానిసలుగా చేస్తారు వారు. వీళ్ళు చేసేటువంటి పని ఏంటంటే మనల్ని బానిసలుగా చేస్తారు. స్వతంత్రులుగా ఉండడం వారికి ఇష్టం ఉండదు. బానిసలు ఏదైతే ధర్మశాస్త్రం ఉందో నిష్ప్రయోజనమైనటువంటి వాటికి మనల్ని బానిసలుగా చేస్తారు. క్రైస్తవ మతము ప్రస్తుతం కూడా ఇదే పందాలో ఉంది. మనల్ని ఆచారంలోనికి నడిపించేస్తుంది. ఆ ఆచార కట్టుబాట్లకి మనల్ని బానిసలుగా చేస్తుంది. దానిలో ఉండి ఎవడో బయటకు రావడానికి ఇష్టత లేదు. ఒకడు రావాలని చూసినా మరలా మరొకరు కలిసి దాన్నే ఆచరించేటువంటి పరిస్థితి ప్రియులారా. కాబట్టి ఈ ధర్మశాస్త్రానికి కట్టుబాట్లకు నిష్ప్రయోజనమైనటువంటి వాటికి బానిసలుగా చేసేటువంటి వారు ఉన్నారు. అంతేకాదు 4వ అధ్యాయం 17వ వచనం కూడా మనం చూస్తే, వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడేటువంటి వారు కారు, మీరే తమను వెంటాడవలనని మిమ్మల్ని బయటకు తోసివేయగోరుచున్నారు. ఇలా ఎలాంటి వారంటే అసూయపరులుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళేమి అంత భారంతో వచ్చి మన వెనక పడేటువంటి వారు కారు. మనమే వారి వెనకాల తిరగాలనుకునేటువంటి స్థితి కలిగినటువంటి వారుగా మనం చూస్తున్నాం. చివరికి వీరు చేసేటువంటిది ఏంటంటే మనల్ని బయటికి తోసివేయగోరుచున్నారు. సంఘములో నుండి మనం బయటికి వెళ్ళిపోతే వాళ్ళకి సంతోషం, లేకపోతే మనం తప్పిపోతే వాళ్ళకి సంతోషం, మనం క్రీస్తు సత్యములో నుండి వేరైపోవడం వాళ్ళకి సంతోషం. అలాంటి స్థితి కనపరిచేటువంటి అసూయపరులు సంఘాల్లో ఉన్నారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. గలతీ సంఘంలో ఉన్నారు. ప్రస్తుత సంఘంలో మరింత ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 4వ అధ్యాయం 29వ వచనం కూడా మనం చూస్తే, అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టనో ఇప్పుడునో అలాగే జరుగుచున్నది. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడంటే ఎవరు? ఇష్మాయేల్ శరీరాన్ని బట్టి పుట్టాడు. శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఎవరిని బాధ పెట్టాడంటే, అక్కడ చూస్తూ ఉన్నాం, ఆత్మను బట్టి పుట్టినవాడు అనగా ఇస్సాకును హింస పెట్టాడు. కాబట్టే శారా ఏమన్నది, ఈ హాగర్ను అతని కుమారుణ్ణి ఇస్మాయిల్ని నువ్వు పంపించే అనే మాట శారా చెప్పడం, మనం అబ్రహాంతో చెప్పడం, దాన్నే దేవుడు కూడా అంగీకరించాడు. అబ్రహామా, నీ భార్య అయిన శారా చెప్పిన మాట నువ్వు విను, ఈ విషయంలో విను అనే మాట దేవుడు అబ్రహాముకు చెప్పాడు. ఎందుకంటే శరీరాన్ని బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని హింసించడం అది న్యాయము కాదు అని దేవుడే గ్రహించాడు. కాబట్టి వారిని మరి పంపించేయడానికి దేవుడు కూడా ఇష్టత చూపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులరా, అదే ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంది. అదే సన్నివేశం, లేకపోతే అదే సిట్యువేషన్ ఇప్పటికీ మనకి జరుగుతూ ఉంది. శరీరాన్ని బట్టి పుట్టిన వారు ఆత్మను బట్టి పుట్టిన వారిని హింసించేటువంటి పరిస్థితి. అంటే ఆత్మను బట్టి పుట్టడం ఇక్కడ అంటే విశ్వాసము ద్వారా విశ్వాసులైనటువంటి వారు మరి శరీర ప్రకారమైనటువంటి ఇశ్రాయేలీలు కానీ లేదా అన్యులు కానీ ఈ ఆత్మీయ రీతిగా పుట్టినటువంటి వీరిని హింసించేటువంటి స్థితి ఇప్పటికీ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికీ మరి క్రైస్తవులను లేదా ఆత్మను బట్టి పుట్టినటువంటి వారిని శరీరాన్ని బట్టి పుట్టిన వారు హింసిస్తూనే ఉన్నారు అనే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 4వ అధ్యాయం 30-31లో కూడా మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు ఎవరో అని మనం ప్రశ్న వేసుకుంటే బానిస స్త్రీకి పుట్టినటువంటి వారు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోగలుగుతాం. 31లో కూడా ఇదే మనం చూస్తూ ఉన్నాం.
స్వతంత్రురాలు వల్ల పుట్టిన కాబట్టి మనం దాసురాలి యొక్క కుమారులం కాదు, స్వతంత్రురాలి యొక్క కుమారులం. దాసురాలి కుమారులే మనల్ని ఈ విధంగా మరి వారు ఆ స్థితిలో నుండి మరి బయటికి మనల్ని తీసుకురావడానికి, సంఘములో నుండి గింటి వేయడానికి, సత్యము నుండి మనల్ని వక్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారనే విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. తర్వాత 5వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదివితే, 5వ అధ్యాయం, మీరు బాగుగా పరిగెత్తుచుంటరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాను అంటే, వీళ్ళు బాగా పరిగెడుతున్నారని చెప్పి సత్యానికి విధేయత చూపుతున్నారని తెలిసి వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు పరిగెట్టకుండా సత్యానికి విధేయులు అవ్వకుండా వీళ్ళని అడ్డగించేటువంటి వారు కొందరున్నారు. కాబట్టి ఆధ్యాత్మిక పయనంలో మనం బాగుగా పరిగెడుతున్నప్పుడు మనల్ని పరిగెట్టకుండా అడ్డగించేటువంటి వారు వస్తారు. సత్యానికి లోబడకుండా, సత్యానికి విధేయులం కాకుండా మనల్ని అడ్డుకునేటువంటి వారు కొంతమంది ఉంటారు అనేటువంటి ఈ విషయం ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వీటన్నిటిని మనం దాటుకుని వెళ్ళాలి. అంటే ఇవన్నీ ఒక విధంగా చూస్తే ఒక 100 మీటర్స్ లేదా 200 మీటర్స్ రేస్ ఉంటే, హడిల్స్ రేస్ మనం విన్నాం కదా, మధ్యలో ఇలాగ 2 కర్రలండి మధ్యలో ఇలా పెడతారు, దాన్ని దాటుకుని పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. ఎవరో దాటుకుని వీటిని తోసేయకుండా, వీటికి తగలకుండా ఎవరు ఫాస్టెస్ట్గా ఆ రేజ్ చేస్తారో వాళ్ళు విన్నర్స్ అని ప్రకటిస్తారు. హడిల్స్, పరుగు పందెం అంటారు. ఆ హడిల్స్ లాగా మనకు ఒక్కొక్కటిగా మనకు ఉంటా ఉన్నాయి. మొదట తప్పుడు బోధలు వస్తూ ఉన్నాయి, లేదా తప్పుడు సహోదరులు, కపట సహోదరులు మన ప్రక్కనే ఉంటా ఉన్నారు. తర్వాత భ్రమపరిచేవారు ఉంటున్నారు, అసూయపరులు ఉంటున్నారు, బానిసలుగా మనల్ని చేసేయడానికి ఉంటున్నారు, బానిస పిల్లల్ని మనల్ని హింసించేటువంటి వారుగా ఉంటున్నారు. ఇవన్నీ మనం ఏం చేయాలంటే, పరుగు పందెంలాగా ఎలాగైతే వాటన్నిటిని దాటుకుని మనం వెళ్తామో, వీటన్నిటినీ మన ఆధ్యాత్మిక పయనములో క్రీస్తు స్వార్థ నుండి మనల్ని ఎవరు కూడా మరి ప్రక్కకి లాక్కుండా మనం జాగ్రత్త వహిస్తూ మన ఆధ్యాత్మిక పయనంలో ముందుకు కొనసాగాలని ఈ మాటలు మనం చదువుతా ఉన్నాం. తర్వాత 5వ అధ్యాయం 9వ వచనం మనం చదివితే, 5వ అధ్యాయం 9వ వచనం, వీళ్ళు ఎలాంటి వారు అంటే, వీళ్ళు మరి బానిస పిల్లలని మనం చెప్పుకున్నాం. తర్వాత కృప యొక్క పరుగు పందెంలో కృప నుండి మనల్ని తప్పించేయాలని, దానివల్లనే కదా మనము దేవుని చేత అంగీకరింపబడేది, అదే కదా, కృప ద్వారా విశ్వాసం చేతనే మనం రక్షింపబడే స్థితి. అయితే ఈ కృప నుండి మనల్ని తప్పించాలని ఎక్కడ తీసుకుపోతున్నారు అంటే, మనల్ని ధర్మశాస్త్రం క్రిందకి మనల్ని నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి కృప అనే ఈ పరుగు చేరుకునేటువంటి విషయంలో విశ్వాసం ద్వారా కృప చేత పరిగెడుతుంటే, కృప నుండి మనల్ని వక్రీకరించడానికి ఈ ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చేటువంటి వారు, అడ్డగించేవారు, సత్యానికి లోబడకుండా మనల్ని అడ్డగించేటువంటి వారు ఉన్నారు. తర్వాత 9వ వచనంలో కూడా, 5వ అధ్యాయం 9వ వచనంలో, ఇలాంటి వారు ఎలాంటి వారంటే పులిసిన పిండి వంటి వారు. వీళ్ళు ఒక్కడున్నా సరే చాలు. ఇలాంటి వ్యక్తి పులిసిన పిండి వంటి వాడు సంఘంలో ఒకడున్నా చాలు, మిగిలిన సంఘస్థులందరినీ కూడా వారు తప్పు ద్రోవ పట్టించేటువంటి వాడు. వాళ్ళు చేసే పనే ఇది. సత్యాన్ని అనుసరిస్తున్నటువంటి వారిని దారి మళ్లించేటువంటి పనిలోనే వీళ్ళు ఉంటారు. సాతానుడు యొక్క అనుచరులుగా, రాయబారులుగా వీరు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి సత్యాన్ని అనుసరించడానికి మనం ముందుకు వెళ్తున్నప్పుడు పులిసిన పిండితో మనము జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి సహోదరులు ఒక్కడున్న పిండంతా కూడా ఏమైపోద్ది, పులిసిపోద్ది. కాబట్టి అలాంటి వారి వలన, ఎందుకంటే మంచి ఎక్కువగా ఎంత స్లోగా మనకి వెళ్తుందో, చెడు మాత్రం అంతగా డబల్గా లేకపోతే ఎన్నో రెట్లు వేగంగా వెళ్ళిపోద్ది. చెడు మాత్రం అంత స్పీడ్గా వెళ్తుంది. మంచి బోధ వెళ్ళమంటే అది స్లోగా వెళ్తుంటుంది మెల్లగా. కానీ అదే చెడు బోధ అనుకోండి, టక్ 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 మని ఎన్నో కోట్ల మంది దాన్ని చూసేస్తారు, చాలా బాగా లైక్లు, అదే ఫేమస్ అయిపోద్ది త్వరలుగా. ఎందుకంటే తప్పుడు బోధ కాబట్టి. సత్యమైన బోధ ఎప్పుడు మరి అది జనాల్లోకి వెళ్ళదు, ఎంత త్వరగా వెళ్ళదు, దాన్ని ప్రజలు కూడా అంత త్వరగా యాక్సెప్ట్ చేయరు.
అలాగా పులిసినటువంటి పిండి మరి ఎంత ఫాస్ట్గా ఆ మంచి ముద్దంతటిని కూడా అది ఎలాగైతే సులువుగా నిమిషాల్లో అది పులయబెడుతుందో, అలాగా ఈ కపట సహోదరులు లేతే ఆ సత్యాన్ని వక్రీకరించేవారు అంత సులువుగా ప్రజల్ని, విశ్వాసుల్ని తప్పుద్రోవ ధర్మశాస్త్ర క్రిందకి తీసుకుపోయేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రియులరా. అంతేకాదు ఆ 12వ వచనం కూడా మనం చదివితే 5వ అధ్యాయము 12వ వచనం, మిమ్మల్ని కలవరపెట్టువారు తమ్మును తాము ఛేదించుకొనుట మేలు. అంటే మనల్ని వీళ్ళు చేసేటువంటి పని ఏంటంటే కలవరానికి గురి చేస్తారు మనల్ని. కలవరం పెట్టేటువంటి వారుగా వీళ్ళు ఉంటా ఉన్నారు. ఇంకా మనం చూస్తే 5వ అధ్యాయం 15వ వచనము, వాళ్ళకి వాళ్ళే తలనరికించుకుని చనిపోవడం మేలు, సూసైడ్ చేసుకోవడం మేలని వాళ్ళ గురించి రాస్తా ఉన్నాడు. వాళ్ళకి వాళ్ళే చనిపోవడం మేలు. తర్వాత 5వ అధ్యాయం 15వ వచనంలో, అయితే మీరు ఒకడినొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వల్ల ఒకడు బొత్తిగా నశించబడేమిచ్చు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఏదైనా ఆర్గ్యుమెంట్ వస్తే ఇంకా వాళ్ళు ఒకళ్ళనొకడు కరిచేసుకునేటువంటి స్థితికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులుగా మనం చూస్తూ ఉన్నాం. మధ్యకాలంలోనే మరి డిబేట్లకు చాలా మనం చూస్తాం. ఒకళ్ళకొకళ్ళు వాట్సాప్లో మనం ఎంతగా వాళ్ళు ఆ సోషల్ మీడియాలో ఒకళ్ళకొకళ్ళు ఏదో పొట్టేళ్ళలాగా కొట్టించుకునేటట్టుగా అంతటి ఆ పరిస్థితి ఎందుకు? ఒక సహోదరుని సాత్వికంతో వానికి జవాబు ఇవ్వచ్చు. ఏదో తొడలు కొట్టేసుకుని మీసాలు మిలేసి సవాల్ విసిరేసి కమాన్ అని వాళ్ళకి చేయాల్సినటువంటి అవసరత ఏముంది ఇక్కడ? సత్యానికి మనం లోబడి ఉంటే ఆ సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుంది. కాబట్టి సత్యానికి లోబడి మనం జీవించడానికి పూనుకుందాం. కలవరం పరిచేటువంటి వారి నుండి దూరంగా ఉందాం. వీళ్ళు ఒకరినొకడు కరుచుకుని భక్షించుకునేటువంటి పరిస్థితి చూడండి. ఈ మాట చెప్పినప్పుడు నాకు ఒకటే ఇది వస్తుంది, కరుచుకుని భక్షించేటువంటి అంటే ఊరకొక్కళ్ళు ఎలా దెబ్బలాడుకుంటాయి అలాగా. మరి ఈ వ్యక్తులు దేవుని వాక్యాన్ని వక్రీకరించడానికి అంత దుస్థితికి కూడా మరి వీరు ఒడిగట్టుతారు అనేటువంటి విషయాలు ఇక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియుల. తర్వాత 5వ అధ్యాయం 18వ వచనం మనం చూస్తే, మీరు ఆత్మచేత నింపబడిన యెడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. కాబట్టి మనం వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే మనం ఎల్లప్పుడూ ధర్మశాస్త్రానికి కిందే ఉండాలి, ధర్మశాస్త్రానికి లోనైనటువంటి వారంగా మనం ఉండాలని బోధించేటువంటి వారు. ఆజ్ఞని ఎప్పుడైతే మనం పాటిస్తూ ఉన్నామో శాపానికి మనం వారిని గురి చేస్తున్నట్లు. క్రైస్తవ బోధల్లో ఆజ్ఞను ఎవరైనా బోధిస్తున్నారు అనంటే వారి జనాంగాన్ని లేకపోతే వారి శ్రోతల్ని వాళ్ళు ఏం దేని కిందకి తీసుకెళ్తున్నారంటే శాపం క్రిందకి తీసుకువెళ్తా అన్నారు. ఆజ్ఞ వాళ్ళకి ఏం తెచ్చిపెట్టింది? ధర్మశాస్త్రం ఇశ్రాయేలీలకి ఏం తీసుకొచ్చి పెట్టిందంటే ఆశీర్వాదం తీసుకురాలేదు, కానీ ఆశీర్వాదం కొరకు ఉద్దేశింపబడింది. అయినా అది ఆశీర్వాదానికి తీసుకురాకపోగా శాపాన్ని ఇశ్రాయేలీల మీదకి తీసుకుని వచ్చింది. ఎందుకంటే ఆజ్ఞను ఎవడు పాటించే సామర్థ్యము విశ్వాసి దగ్గర లేదు, మనిషి దగ్గర క్రియా సామర్థ్యం లేదు. కాబట్టి క్రియలు ఎలా చేయగలడు క్రియా సామర్థ్యం లేకుండా? కాబట్టి ఆజ్ఞను పాటించిన ప్రతివాడు వారి ఆ శ్రోతల్ని ఎక్కడ తీసుకుని వెళ్తున్నారంటే మరి శాపం క్రిందకే తీసుకుని వెళ్తున్నారు. ఎవడైతే కృపను బోధిస్తారో, విశ్వాసం ద్వారా కృపను బోధిస్తారో వారు మాత్రమే దేవుని దగ్గరికి వారిని చేర్చగలుగుతారు లేదా నడిపించగలుగుతారు ప్రియులను. కాబట్టి ధర్మశాస్త్రానికి లోనైన వారుగా వారు మనల్ని చేస్తారు. కాబట్టి వారి నుండి జాగ్రత్త పడాలి. ఇంకా 26వ వచనం కూడా మనం చదివితే, ఒకరినొకరు వివాదమునకు రేపకయు ఒకరి యందొకరము అసూయ పడకయు వృధాగా అతిశయ పడకయు ఉందుము. ఇలాంటి వారు ఏంటంటే అతిశయాన్ని కనపరిచేటువంటి వారు. పైన ఇంకా కొన్ని మాటలు ఉన్నాయి, వివాదాలు రేపేటువంటి వారు ఉంటా ఉన్నారు. వివాదాలు రేపే అంటే అది అవసరం లేకపోయినా సరే ఏదో ఒక వివాదం తీసుకుని వచ్చి అక్కడ గందరగోళం సృష్టించి సత్యంకి లోబడకుండా వారిని ఎలాగైనా సరే దారి మళ్లించేటువంటి మరి మనుషులు ఉన్నారనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత క్రీస్తు
ఒకరినొకరు వివాదములు రేపకయు, ఒకరి యందొకరు అసూయ పడకయు. ఇలాంటి వారు ఒకరు పరిగెడుతున్నారంటే, లేకపోతే ఒకరు చక్కగా ఆధ్యాత్మికంగా వెళ్తున్నారంటే, ఒకరు సత్యానికి లోబడుతున్నారంటే వీళ్ళకి ఏం కలుగుతుందంటే అసూయ. వీరు ఆ విధంగా చేయొచ్చు కానీ వీరు చేయరు అండి. కయ్యను ఏబేలు జీవితంలో మనం చూస్తే ఏబేలు అర్పించినటువంటి అర్పణను దేవుడు అంగీకరించాడు, కయ్యింది స్వీకరించలేదు. పోనీ తర్వాత సారైనా ఇతడు మంచిది అర్పించే అవకాశం ఇతనికి ఉంది. పోనీ ఈసారికి దేవుడు అంగీకరించలేదు, తర్వాత ఏటైనా సరే బలి అర్పణ అర్పించాల్సిన సమయం వచ్చినప్పుడు నేను మంచి తీసుకెళ్తాను అనేటువంటి దృక్పథం ఇతనికి లేదు. అతనిది అంగీకరించాడు, నాది అంగీకరించలేదన్న అసూయ ఇతనిలో ప్రారంభమైనట్లుగా మనం చూస్తాము. కాబట్టి ఇది మొదటి నుండి ఉంది. ఎవరైతే సత్యానికి లోబడతారో, సత్యానికి విధేయత చూపుతారో వారిని ఎలాగైనా సత్యము నుండి తప్పించడానికి అసూయ పరులు ఎప్పుడూ ఉంటానే ఉంటారు. వారిని ఎదిగితే, ఆధ్యాత్మికంగా ఎదిగితే వారు లేనటువంటి వారు ఉంటారు పిల్లరా. కాబట్టి ఆ అసూయ పరులు ఉంటారు. తర్వాత తమ్ముళ్ళు తాము వీళ్ళు చేసుకునేటువంటి పని ఏంటంటే హెచ్చించుకునేటువంటి వారు, వృధాగా అతిశయ పడేటువంటి వారు, మేమే గ్రేట్ అనుకునేటువంటి బోధలు, మా బోధే గ్రేట్ అనేటువంటి వారు ఉంటారు పిల్లలు. కాబట్టి అతిశయ పరుల దగ్గర నుండి కూడా మనం జాగ్రత్త పడాలి. తర్వాత 6వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఎలయనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమగు పంటను కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవమును పంటను కోయువాడు. కాబట్టి వీళ్ళు ఎలాంటి వారంటే క్షయమగు పంటను కోసేటువంటి వారు. వీళ్ళు బోధించే బోధలు గనక విని విశ్వాసులు గనక ఆ విధంగా జీవిస్తే చివరకు వారు కోసేటువంటి పంట క్షయమైపోయేటువంటిది. ఆ పంట వారు అదే విత్తుతున్నారు, దాన్నే కోస్తారు అనే విషయాలు మనం గమనించాలి. తర్వాత 12వ వచనం 6వ అధ్యాయము 12వ వచనం కూడా మనం చూద్దాం. శరీర విషయమందు చక్కగా అగుపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క సిలువ విషయమై హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతము చేయుచున్నారు. కాబట్టి ఈ మాటలు మనం చూస్తే సున్నతి పొందవలనని వీరు ఏం చేస్తారంటే బలవంతం చేస్తున్నారు. వాళ్ళు అప్పటి గలతీ పత్రికలో, ఇప్పుడు మనకంతా మనం యూదుల కాంటెక్స్ట్లో మనం అన్యులుగా మనం ఉన్నాం కాబట్టి మనల్ని సున్నతి పొందమని బలవంతం చేసేటువంటి వారు ఎవరు లేరు. కానీ ధర్మశాస్త్రం క్రిందకి, ఆజ్ఞల క్రిందకి ఇవి ఖచ్చితంగా పాటించాలి అని చెప్పేవారు మాత్రం లేకపోలేదు. వారి బోధలు ఇవి పాటించాలి. అసలు వాస్తవానికి మనకి అర్థమవుతే ఈ విషయం ఏంటంటే, అసలు మనం యూదులమా అని చెప్తే మనం యూదులం కాదు. మరి ఈ ధర్మశాస్త్రం ఎవరికి ఇచ్చారు దేవుడు అని మనం ఆలోచన చేస్తే యూదులకు ఇచ్చాడు, ఇశ్రాయేలీలకు ఇచ్చాడు ధర్మశాస్త్రం పాటించమని. దేవుడు వారిని ఎన్నుకొని కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వారికి ఇచ్చి ఇవి పాటించమని వాళ్ళని ఇశ్రాయేలీలకి ఇచ్చాడు. అయితే మనం ఎందుకు దీన్ని పాటించడానికి ఇంత ఉత్సాహం చూపుతాం? ఈ ఆజ్ఞలు వద్దురా బాబు అంటే అది అసలు మనకి ఇవ్వలేందే, ఇవి వద్దు అని అంటే ఇది నాకే ఇచ్చారు, నా ఎద్దు నుండి ఎందుకు దీన్ని తీసేస్తున్నారు అన్నట్లుగా మనం ఎందుకు అంత వైల్డ్గా మన రియాక్షన్ ఉంటుంది? ఆజ్ఞలు పాటించవద్దు అని మనం చెప్తున్నప్పుడు నీకేదో ఇచ్చినట్లుగా మనం నీ ఎద్దు నుండి దేవుడు ఇచ్చింది నాకు, నా దగ్గర నుండి ఎందుకు తీసేస్తున్నాం అన్నట్లుగా మనం ఎందుకు ఫీల్ అవుతాం? మనకేమన్నా ఇచ్చాడు ఆజ్ఞలు పాటించమని. కాకపోతే ఒక మోరల్ స్టాండర్డ్ లాగా, నైతిక స్థాయిలాగా దాన్ని పెట్టుకుని మన జీవితానికి దానికి కన్ఫైన్గా మనం ఇలా చేయకూడదు అనేటట్లుగా మనం దానికి మన జీవితాలను జీవిస్తూ ఉన్నాం. అంత మాత్రాన ఇది చేస్తేనే దేవుడు అంగీకరిస్తాడని మనం ఎప్పుడు చెప్పలేదే. ఒక మోరల్ స్టాండర్డ్లా పెట్టుకున్నాం, ఒక నైతిక స్థితిలాగా, విలువల్లాగా పెట్టుకుని దానికి అనుగుణంగా మనం నడుస్తూ ఉన్నాం. కానీ అదేం మనల్ని క్రీస్తు యొద్దకు నడిపించదే. మరి క్రీస్తు యొద్దకు నడిపించే దాన్ని వదిలేసి ఏదైతే నైతిక విషయాలను తీసుకుని దాన్నే మనం ఎందుకు ఇది చేస్తూ ఉన్నాం? కాబట్టి ఆలోచన చేయాలి. ఒకసారి ఆలోచన చేస్తే మనం చేసేటువంటిది భక్తి
ఏ స్థితిలో ఉంటుంది లేకపోతే ఎటు పోతుంది అనేటువంటి విషయాలు మనకి అర్థమవుతాయి ప్రియులరా. తర్వాత ఇంకొక విషయం కూడా మనం ఆలోచన చేద్దాం. వాళ్ళు సున్నతి పొందవాలని వీరిని బలవంతం చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైతే మనకు అవసరత లేనిటువంటి వారు, క్రైస్తవ్యం, ప్రస్తుత క్రైస్తవ్యం ఎలా ఉందంటే అవసరమైనటువంటివి మనం చేయట్లేదు, కానీ అనవసరమైన విషయాలు ఎక్కువ ఉన్నాయి క్రైస్తవ్యంలో. అవసరమైనటువంటి విషయాలు తక్కువను, అనవసరమైనటువంటివి ఎక్కువ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వాటిని చేయడానికి మనం పూనుకోవద్దు, వాటిని చేయడానికి ఇతరులను కూడా మనము ప్రేరేపించొద్దు అనేటువంటి మాటలు మనం గమనించాలి. తర్వాత అదే 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సిలువ విషయమై హింసను మనం పొందాలి. సిలువ విషయమైన హింస 12వ వచనాన్ని మనం చదివితే 6వ అధ్యాయం 12వ వచనము 2వ భాగం చూస్తే, క్రీస్తు యొక్క సిలువ విషయమైన హింస పొందుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మల్ని బలవంతం. కాబట్టి అంటే సిలువ విషయమైన హింస క్రైస్తవునికి అవసరం. దేవుని కొరకు నువ్వు ఎంతో కొంత శ్రమ అనుభవించాలి. ఏమీ లేకుండా నువ్వు ఉత్తిగా నీ విశ్వాసాన్ని నువ్వు ఏం లేకుండా అనుభవిస్తున్నావంటే మాత్రం నీ విశ్వాసాన్ని ప్రశ్నించాలి. ఎప్పుడైతే మనం సత్యానికి లోబడతామో అప్పుడు వ్యతిరేకత ఆటోమేటిక్గా వస్తుంది. నీకు ఏ వ్యతిరేకత రావట్లేదంటే నువ్వు నిలబడిన సత్యం అది ఎక్కడ నిలబడడం అనేది ఒకసారి చూసుకోవాలి. కాబట్టి సిలువ గూర్చినటువంటి హింస ఖచ్చితంగా ఉంటుంది క్రీస్తుని లేకపోతే అనుసరించేటువంటి వారికి. ఎందుకంటే ప్రభువే చెప్పాడు, ఈ మార్గము మరి విశాలమైనటువంటి మార్గం కాదు, ఇది ఎలాంటిదంటే సంకుచితమైనటువంటి మార్గము. ఇది మార్గంలో నడవడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి సిలువను గురించినటువంటి హింసను మనం దాన్ని తప్పించుకునేటట్లు బోధ కాదు. మీకు ఇలాగ కలిసి వస్తుంది, లేదా ఇలాగ బాగుంటుంది మీ జీవితం, లేకపోతే మీ యొక్క బ్రతుకులు ఇలాగ సంతోషకరంగా ఆనందకరంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచాలి అంటే ఇలా చేయండి అని ఒక లిస్ట్ ఇచ్చేసేటువంటి ఈ బోధలు కాదండి మనకు కావాల్సింది. దేవుని కొరకు నీవు నిలబడడానికి హింస వస్తుంది, హింస కొరకు నువ్వు సిద్ధపడాలి అనేటట్లుగా మనల్ని ట్రైన్ చేయాలి. ఇప్పుడు ఒక సైనికుడిని ఎలా ట్రైన్ చేస్తారు? సైనికుడిని నీకు ఎప్పుడు యుద్ధం రాదు కాబట్టి నువ్వు చక్కగా ఉండు అని కాదు వాళ్ళు చేసేది. ఏంటంటే యుద్ధం ఎప్పుడైనా వస్తుంది. యుద్ధం మనం అనుకున్నటువంటి ఇదిలో కాక అకస్మాత్తుగా వస్తుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే యుద్ధం ఎప్పుడు వచ్చినా నువ్వు సన్నద్ధుడిగా ఉండి యుద్ధంలో పోరాడడానికి నీవు ఆ ఎబిలిటీస్, ఆ క్యారెక్టర్ నీవు డెవలప్ చేసుకోవాలని ఆ సైనికుని అలాగే డెవలప్ చేస్తారు. ఇప్పుడు అలాంటి విధానమే క్రైస్తవుడిగా ఒక వ్యక్తిని అలాగ ట్రైన్ చేసినప్పుడు నీకు శ్రమ రాదు, కష్టం రాదు, దేవుడు ఆశీర్వాదమే, దేవుడి దీవెనే ఎల్లప్పుడూ ఇదే. అంటే ఇది బోధిస్తే అది ఎలా ఉంటుందంటే నీకు యుద్ధం రాదు, నువ్వు చక్కగా ఉండు, నీ ఇక్కడ ఉన్నంతకాలం పెన్షన్ కొన్ని ఖర్చు పెట్టుకుని జాతికి ఇంటికి పంపించుకో, ఇది కాదు ఈ బోధ. క్రైస్తవుడిని ఇంక ట్రైన్ చేసే విధానం ఏంటంటే నువ్వు క్రైస్తుని లేదా అనుసరించడానికి పూనుకున్నావంటే నీకు శ్రమలే, నీకు కష్టాలే, నీకు ఇరుకులే, నీకు ఇబ్బందులే. అయితే ఆ ఇరుకుల్లో కూడా నువ్వు ఎలాగ చొచ్చుకుని వెళ్ళిపోవాలి, ఆ ఇరుకులు ఇబ్బందులను కూడా నువ్వు దాటుకుని ఎలా ముందుకు సాగిపోవాలి అనేటువంటి ట్రైనింగే క్రైస్తవుడికి ఇచ్చేటువంటి ట్రైనింగ్. ఆ సైనికుడికి ఎలాగైతే రాబోయే యుద్ధం కోసం ఎలాగ ట్రైనింగ్ ఇస్తున్నాడో మన మీద వచ్చే శత్రువుని, అది శ్రమ అయినా, కష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా, లేకపోతే ఇలాంటి తప్పుడు బోధలు బోధించేటువంటి ఇంతమందిని మనం చూస్తున్నాం కదా ఈ గలతీ పత్రికలో. ఇలాంటి వాటన్నిటినీ ఎదిరించడానికి నీకు కావలసినటువంటి ఆ ట్రైనింగ్ మనము ఒక విశ్వాసికి మనం అందించాలి. అంత బాగుంటుంది, నీకు ఏం కష్టం రాదు, చక్కగా ప్రభులోకి వచ్చే నీకు బాగుంటుందమ్మా, అంతా బాగుంటుంది అంటే మనం వాళ్ళని ఏం చేసినట్టు మసిమూసి మారిడికాయ చేసి ఇక్కడ తెప్పించినట్టు. వాళ్ళకి వచ్చిన తర్వాత బాగోలేదనుకోండి, అంటే మీరు చెప్పింది రాంగ్ అండి, మేము వచ్చాం కానీ మాకు ఏం జరగలేదని మళ్ళీ వెనక్కిపోతారు. అలా కాదు మనం చెప్పాల్సింది. క్రీస్తు హెచ్చరించాలి, అమ్మ నువ్వు వచ్చేస్తున్నావు కానీ బాగానే ఉంది, వచ్చిన తర్వాత మరి కష్టాలు ఉంటాయి పర్లేదా,
మరి శ్రమకి తట్టుకోగలవా? ఈ ఇబ్బందులు ఉంటాయి, ఇన్ని కష్టాలు ఉంటాయి. మరి ప్రభువే చెప్పారు మళ్ళా ఇలాగా లోకంలో మీకు శ్రమ కలుగుతుందని, నువ్వేదో కలిసి వస్తుందని వచ్చేవేమో, దయచేసి వెనక్కి వెళ్ళిపో, ఇలాగ ఉండదు దేవుని దగ్గర అని వాళ్ళని మనం ట్రైన్ చేయాలి. ఇలా ఉండబోతుంది పిక్చర్ అనేటువంటిది, కష్టంగా ఉంటుంది, నీ జర్నీ కష్టంగా ఉంటుంది, కానీ ఆ డెస్టినేషన్ అనేటువంటిది మాత్రం నువ్వు చేరతావు. జర్నీ ఎంత భయంకరంగా ఉన్నా డెస్టినేషన్, నీ గమ్యాన్ని మాత్రం దేవుడు నిన్ను చేరుస్తాడు, నీ విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటే అనేటట్లుగా మనం క్రైస్తవ విశ్వాసులకు మనం బోధించగలగాలి. పిల్లల గలతీ పత్రికలో ఇలాంటి వారు కుక్కలుగా ఉన్నారు. నీతి నుండి, యథార్థత నుండి వారిని తప్పుద్రోవ పట్టించేటువంటి, లేదా ఆ విశ్వాసము నుండి, లేదా క్రీస్తు బోధ నుండి తప్పుద్రోవ పట్టించేటువంటి ఇంతమందిని దాటుకుని గలతీలు వెళ్ళాల్సిన ప్రయాణించవలసిన పరిస్థితి గలతీలకు ఏర్పడింది. బహుశా ఇప్పుడు లిస్ట్ రాస్తే ఇంతకన్నా ఇంకా ఎక్కువ మంది ఉండుంటారు. ఇక్కడ కొన్నే ఉన్నాయి. ఈ ప్రస్తుత కాలపు లిస్ట్ ఎవరైనా తయారు చేసి ఉంటే దీనికి మించిపోయి ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే, మనకు అందింపబడిన కృపావాక్యం, కృప ద్వారా విశ్వాసం చేతనే మనం రక్షింపబడతాం. క్రియల వల్ల ఇది ఎంత మాత్రం జరగదు. క్రియ చేయడానికి, లేకపోతే ఆజ్ఞను పాటించడానికి పూనుకుంటే మనకి శాపమే తప్ప ఆశీర్వాదం రాదు. కాబట్టి ఇందాక మొట్టమొదటి చూసిన ఆ డయాగ్రామ్లో ఆత్మ ఫలమును మనము పొందడానికి చేయాల్సినటువంటి పని ఏంటంటే, ధర్మశాస్త్రాన్ని కాదు మనం అనుసరించాల్సింది, ఆ పరిశుద్ధాత్మ ఆధీనంలోనికి మనం వెళ్ళిపోయి. ఎందుకంటే దేవుడు మనకి స్వతంత్రత ఇచ్చాడు. ఒకప్పుడు దాసులుగా ఉన్నాం ధర్మశాస్త్రానికి, లేకపోతే ఆజ్ఞలకి దాసులుగా ఉన్నాం. ఆ దాసత్వం నుండి దేవుడు మనల్ని విడిపించాడు. విడిపించినప్పుడు మరలా నేను దాని కిందకే వెళ్తానంటే అది ఎంత వివేకం మరొకటి ఉండదు. కాబట్టి మనకిచ్చిన ఈ స్వాతంత్రాన్ని మనం సద్వినియోగపరుచుకుని ఆత్మ నడిపించిన విధానంగా మనం నడిచినట్లయితే అప్పుడు మనం ఆత్మఫలములు ఫలిస్తాం. అంతేగాని పరిశుద్ధాత్మ నా మీద కుమ్మరించేస్తే అప్పుడు నేను ఆత్మఫలములు ఫలిస్తాను కాదు. ఆత్మఫలం ఫలించడం అంటే ఈ ధర్మశాస్త్ర స్థితిని తప్పించుకుని మనం క్రీస్తు యొక్క లేకపోతే పరిశుద్ధాత్మ నడిపింపును మనం అనుసరించి నడిచినడమే ఈ ఆత్మఫలం మనం ఫలించడం. కాబట్టి ఈ మార్గాన్ని తీసుకోవడానికే మనం, అదే గొప్ప కరేజ్ అనమాట. మనకి ఛాలెంజ్ ఏంటంటే దీన్ని జయించడమే. ఈ మనకి అడ్డుగా వస్తున్నటువంటి ఆజ్ఞలు ఏదైతే ఉన్నాయో వాటిని జయించగలిగితే చాలు. అంటే వాటిని పాటించడానికి కాదు, ఇవి పాటించి జయించడం కాదు, వాటిని పాటించకుండా పక్కన పెట్టగలిగినటువంటి కరేజ్ మనకుంటే, ఒక విశ్వాసికి ఉంటే, ఇది నాకు సంబంధం లేదు, ఆజ్ఞ అనేటువంటిది నాకు అవసరత లేదు అని తీసి పక్కన పడేసి ఆత్మ ఆధీనంలోనికి, ఆత్మ నడిపింపులోనికి మనం నడవగలిగినప్పుడు ఈ ఫలాన్ని ఖచ్చితంగా ప్రతి విశ్వాసి కూడా పొందగలుగుతారు. అట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరం ఆత్మఫలములు ఫలించడానికి తన కృపను సహాయం మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరముల మా ప్రియ పరలోక తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు కొద్ది నిమిషాలు మీ వాక్యమును ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చినటువంటి కృప కొరకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. నాయన, గలతీక సంఘము అనేక మరి తప్పుడు బోధలతో, తప్పుడు బోధకుల మధ్య గలతీ విశ్వాసులు ఎన్నో మరి నానా తండ్రి మరి పోరాటము చేసి మరి ఆఖరకు ఆత్మ అనుగ్రహించేటువంటి స్వాతంత్రం క్రిందకు వారు వచ్చారు. అయితే వారు ఆత్మ ఫలము ఫలించడానికి మరి వారు ధర్మశాస్త్రాన్ని ప్రక్కన పెట్టాలని, ధర్మశాస్త్ర మార్గాన్ని అవలంబించకుండా ఆత్మ నడిపింపు క్రిందకి వారు రావాలని వారిని గలతీ పత్రిక ద్వారా హెచ్చరించారు. అదే వాక్యము మాకును ఇదినాన్న మరి బయలుపరిచిన విధానంకై మీకు స్తోత్రాలు. వెత్తబడిన వాక్యం మా వినికిడిలో ఫలింపచేయండి. వాక్యానుసారంగా జీవించడానికి కావలసిన కృపను, సహాయమును మీ ఆత్మ ద్వారా మీరే మాకు అనుగ్రహించి ఈ వాక్యాన్ని మా జీవితాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.